ఏ ప్రభుత్వం బాగుందన్నది సంక్షేమాలు బట్టి మనం నిర్ణయించుకోవాలి. గత ప్రభుత్వంలో ఏం అందినాయి, ఈ ప్రభుత్వంలో ఏం అందుతున్నాయో మనం తెలుసుకొని మాట్లాడాలి. గత ప్రభుత్వంలో మనకేమి సంక్షేమాలు మన చేతికి అందల. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి లబ్ధిదారుకి, ప్రతి ప్రజలకు కానీ, జనాలకు కానీ, చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు పిల్లవాడిని అడిగినా కానీ జగనన్న ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, మాకు ఫలాన్ని ఇస్తున్నారు, మేము ఫలాన్ని పొందుకున్నాము. జగనన్న ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు అభివృద్ధి పొందిన కొన్ని పథకాల గురించి నేను మీతో చెప్తాను. మొట్టమొదటిగా నాకు నచ్చిన, అంటే నేను పర్సనల్గా నేను మెచ్చింది ఏంటంటే పెన్షన్. ముసలి వాళ్ళు, వృద్ధులు అంత గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా బాధపడ్డారు. నించోటం కానీ, లేవలేని వాళ్ళకి ఇబ్బంది పడటం కానీ చాలా మందిని మనం చూస్తున్నాం. ఇప్పుడైతే డైరెక్ట్గా ఏదైతే సచివాలయం ద్వారా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వాళ్ళకి ఇవ్వటం, ఉదయం 5 గంటల నుంచే వాళ్ళకు పొద్దున్న వాళ్ళ చేతికి అందించడం మనం చూసి ఉన్నాం. అంతేకాకుండా పిల్లలకి నాడు నేడు ద్వారా మంచి ఆహారాన్ని, తర్వాత వాళ్ళ స్కూళ్ళు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళు ఒకప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మనం చూస్తే, మనం పోల్చుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏర్పడ్డాయి. మామూలుగా ఫుడ్ కాడ నుంచి, తర్వాత చిక్కీల కాడ నుంచి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, రాగి జావ, పిల్లలకి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అయితే ఎంతగానో అభివృద్ధి పొందుతుంది. పిల్లలకు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అమ్మ ఒడి ద్వారా తల్లుల ఖాతాలోకి నేరుగా 15,000 రూపాయలు వేసిన జగనన్న ప్రభుత్వం. అదే కాకుండా ఆసరా డబ్బులు, మహిళలకు ప్రత్యేకంగా ఆసరా డబ్బులు వేసినవి కూడా మన జగనన్న ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజలకి ఇంత చేదోడు వాదోడికి ఎప్పుడూ లేదు. రైతు భరోసా అని చెప్పేసి ప్రజలకు కూడా అంత గత ప్రభుత్వంలో కూడా నేను ఇస్తాను, నేను అందిస్తాను, రుణమాఫీలు చేస్తాను, రైతులకి ఏదో చేస్తానని చెప్పారు కానీ ఏది చెయ్యలేదు. జగనన్న అని చెప్పాడు, ఈరోజు చేశాడు. అది మనం చూసినాం. అది అందుకున్న రైతులకు కూడా ఎంతో భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అని అంటే మాత్రం నేను అది ఒప్పుకోను. రాష్ట్ర ప్రజలందరికీ, ఒకరికి ఇద్దరికి కాదు, రాష్ట్ర ప్రజలందరికి కూడా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని వసతులతో కూడుకున్న, అన్ని ప్రజలకు ఏమేమి కావాలో, ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నారు. రాజధాని అంటే గత ప్రభుత్వంలో అన్ని నిలవ పెట్టేసి అప్పుల పాలు చేసేసి ఆయనకి అప్పచెప్పారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏం చేయాలనగా ఆయన చెయ్యలేడు. కానీ ప్రజలకి కరోనా టైంలో కూడా ఎంతో ఆసరాగా నిలిచి ప్రజలకి ఏది కూడా ఇంత అనేది కూడా లేకుండా అన్ని చేదోడు వాదోడుగా ఉండి ప్రజల కష్టాలను ఎరిగి, అనారోగ్యం పాలైన వారు, తింటానికి తిండి లేని వారు, తాగడానికి నీళ్ళు లేని వారు కూడా ఉన్నారు ఆ టైంలో, కరోనా టైంలో. అలాంటి టైంలో కూడా మనల్ని ఎంత చూసుకున్నాడో, ఎలా చూసుకున్నాడో అంత ప్రజలందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి రాజధానికి ప్రజలకి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అది ఏ టయాన్ని ఎలా చేయాలో చేస్తాడు. మరొక 5 సంవత్సరాలు ఉంది, అప్పుడు చేస్తాడేమో. ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క ఊరికి సచివాలయం ఏర్పరిచారు. అది స్వరాజ్యం వచ్చినట్లు ఆల్రెడీ జనాలకి. మన ప్రత్యేకంగా రాజధాని అవసరం లేదు. ప్రతి ఊరికి సచివాలయం ఉంది. ప్రజలు చేదోడు వాదోడుగా ప్రజలు వెళ్ళి వాళ్ళ కష్టాలని, కన్నీళ్ళు చెప్పుకునే విధంగా ఉంది ప్రతి గ్రామంలో. ఇదివరకు అయితే ప్రతి వార్డుకి సమస్య వచ్చినా, ఊరికి సమస్య వచ్చినా గానీ అక్కడున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ వారి చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎంతో బాధపడేవారు. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి వాళ్ళు కూడా గ్రామ సచివాలయం వారు నేరుగా వచ్చి మన ఇంటికి వచ్చి మన సమస్యలు అడిగి తెలుసుకొని తీరుస్తున్నారు. ఇప్పుడు మాకైతే జగనన్న అయితే అన్ని విధాలుగా ఆ టైంలో ప్రజలకి బియ్యం కానీ, కందిపప్పు కానీ, ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో, డబ్బులు కానీ, కోడిగుడ్లు కానీ, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అవసరాలు కానీ, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నవాటి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి అన్న కానీ ఎంతో ఆదుకున్నారు, అవి పొందుకున్నారు. అందుకే మళ్ళీ కావాలని అనుకుంటున్నారు. ఆ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అంతకుముందు ప్రభుత్వంలో బిడ్డలు ప్రతి బిడ్డ కూడా కింద కూర్చొని చదువుకునే వాళ్ళు. ఇప్పుడు స్కూల్ బెంచీలు వచ్చాయి, డిజిటల్ క్లాసులు వచ్చాయి. ఆ డిజిటల్ క్లాసులు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి స్కూల్ బట్టలు, యూనిఫామ్లు, తర్వాత షూ, మళ్ళీ సాక్సులు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో తెచ్చాడు, ల్యాప్టాప్లు కూడా సహా.
ఈ ఎక్కడ ఇస్తున్నారు? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారండి ఇలాంటి అభివృద్ధి? ఎక్కడ చూడాల, వెళ్ళలేదు కూడా. ఇంగ్లీష్ మీడియం అని అంటే మన పేదవారికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దండి? పేదవారు ఇంగ్లీష్ చదువుకోకూడదు? ఇంగ్లీష్ కోసమే కదండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేదవాడు చదవలేక గవర్నమెంట్ స్కూల్లో పెట్టేస్తారు. అన్న వచ్చాక, జగనన్న వచ్చినాక ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రభుత్వ స్కూల్లో కూడా ధీటుగా చదువుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వ్యక్తి మన రామకృష్ణ అన్న, మా రామకృష్ణ అన్న మొదటిగా. ఎందుకంటే నేను మొదటిగా ఎస్సీ మహిళగా ఉన్న నన్ను ఒక వార్డు కౌన్సిలర్గా పిలిచి నా కౌన్సిలర్ బాధ్యతను అప్పచెప్పారు. అలాగే నేను నాతో పాటు 16 మంది మహిళలు నాతో ఉన్నారు కౌన్సిలర్లుగా. మమ్మల్ని తోడబుట్టిన వాళ్ళకంటే కూడా ఎక్కువగా చూసుకుంటాడు. ఏ అవసరం పడి వచ్చినా గానీ, ఏ సమయంలో వెళ్ళినా గానీ మా ప్రతి అవసరాన్ని ఎంటాడు, ఓపెక్గిని ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అలాంటి వ్యక్తిని వదిలేసి ఎక్కడో ఉన్న బ్రహ్మారెడ్డి గారిని మరి ఎట్లా నేను మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. ఆయన ఇప్పటికి వచ్చారు, నిన్నగాక మొన్న వచ్చాడు. మొన్నటిదాకా కూడా ఆయన ఎక్కడ ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఎలా మాట్లాడితే ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. నాకైతే తెలియదు వాస్తవంగా. ఆయన మొహం కూడా నేను ఎప్పుడే చూడటం. అలాంటి వ్యక్తిని కాకుండా ఇప్పుడు రామకృష్ణారెడ్డి అంటే మనతో ఉంటాడు, మన కోసం ఉన్నాడు. వాళ్ళ బాబాయిలు గాని, వాళ్ళ తండ్రులు గాని వాళ్ళు మనతోనే ఉంటున్నారు. ఈ పల్నాటి బిడ్డ అనంటే ఎవరు అనంటే మన రామకృష్ణారెడ్డి. ఈ 5 సంవత్సరాలలో మా వార్డులో, మా సచివాలయంలో డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ 18 కోట్ల రూపాయలు మా వార్డు తరపున మేము పొందుకున్నాం. కులాలు మతాలు చూడకుండా అన్ని వర్గాల వారికి 18 కోట్ల రూపాయలు ఈ 4-5 ఏళ్లలో బటన్ నొక్కటం ద్వారా ప్రజలందరి అకౌంట్లలో పడిపోయి, సచివాలయం తరపున ప్రతి ఒక్కరికి, మా వార్డు తరపున, మా వార్డులో, మా 5వ వార్డులో ప్రతి ఒక్కరికి కూడా సీసీ రోడ్లు గాని, తర్వాత బోర్లు గాని, ప్రతి ఒక్కటి కూడా అన్ని ఘనత మా జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. జగనన్న ప్రభుత్వం అయితే కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఓటు వేసినా వేయకపోయినా సరే జగనన్న బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడిపోయిన ఘనత జగనన్న ప్రభుత్వం. మా వార్డులో మా జగనన్న ప్రభుత్వం ద్వారా, మా రామకృష్ణారెడ్డి అన్న మా ఎమ్మెల్యే ద్వారా మేము చేసిన అభివృద్ధి ఏంది అనంటే, ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా వాళ్ళ అవసరాలు కనుక్కొని వాళ్ళకు రోడ్లు వేయించాం. 20 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం. అలాగనే చెన్నకేశవ కాలనీలో ఇన్ని సంవత్సరాలు నీళ్ళకి ఎంతో కరువులో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారికి మేము బోర్లు వేయించిన ఘనత కూడా మా జగనన్న ప్రభుత్వం, మా రామకృష్ణ అన్న దగ్గరుండి వేయించిన ప్రభుత్వం మాది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ కరెంటు స్తంభాలు లేక, వీధి దీపాలు లేక చీకట్లో మొగ్గుతున్న వారికి ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల్లో వాళ్ళు వెంటనే ఏదైతే గడప గడప మాకు జరిగి ఉన్నట్లు వాళ్ళు ఎప్పుడైతే అడిగి ఉన్నారో ఎమ్మటే మా రామకృష్ణారెడ్డి అన్న, మా ఎమ్మెల్యే గారు అది గ్రహించి వెంటనే స్తంభాలు వేయించి, లైట్లు వేయించి, చీకటిగా ఉన్న వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన దేవుళ్ళు లాంటి మా అన్న, మా జగన్ వచ్చి చూడండి. ఇది వాస్తవాలు అవాస్తవాలు మీరు దగ్గరుండి చూస్తే అవి అర్థమవుతాయి. చంద్రబాబు మోసగాడు, ఆయన దళితులను మోసం చేశాడు. దళితుడిగా అంటే ఒక మాదిగా పుట్టడం అది ఎంతో పాపం, నేరంలాగా చేశాడు, ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అదే మా జగనన్న, అదే మాదిగల్ని పక్కన పెట్టుకున్న వ్యక్తి మా జగనన్న ప్రభుత్వం. మా ఎస్సీ మహిళలకు కూడా ఎంతో ఘనత ఇచ్చిన నాయకుడు ఎవరన్నా అంటే మా జగనన్నే. దళితులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు. దళితుల దగ్గర చేర్చుకొని, వాళ్ళని దగ్గర పెట్టుకొని ఒక ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలను కానీ, హోమ్ మినిస్టర్లు కానీ చేసిన ఘనత జగనన్న. మరి జగనన్న మరి చేసింది మోసమా, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసింది మోసమా? ఎస్సీగా పుట్టడం అదొక నేరం అన్నట్టుగా నిరూపించిన వాడు ఆ చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని నమ్మి మేము ఓట్లేసామా? మమ్మల్ని దగ్గర చేర్చుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని దగ్గర చేర్చుకున్న నా జగనన్న, జగనే మళ్ళీ మళ్ళీ వస్తాడని చెప్తాం. మా ఎస్సీలు మొత్తం కలిసి మా జగనన్న గెలిపించుకుంటాం. ఇక్కడ మాచర్ల మండలంలో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని మళ్ళీ గెలిపించుకుంటాం. మాచర్ల మున్సిపాలిటీ చరిత్రలో ఇప్పటి వరకు మా ఎస్సీలు ఎలాంటి లబ్ధి పొందుకోలేదు, ఎలాంటి పదవులు కూడా మేము దక్కించుకోలేదు. అలాంటి ఎస్సీ వాళ్ళని చైర్మన్ పదవిలో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న గారు మాత్రమే. ఇక ముందు కూడా ఆయన వెన్నంటే ఉండి ఎస్సీలంగా మేము
ఆయన ముందుగా ఉండి ఆయన గెలిపించుకుంటామని నేను ఎంతగానో గర్విస్తూ చెప్తున్నా. అక్కడ మా జగనన్న మా ఎస్సీ మహిళను హోమ్ మినిస్టర్ చేసిండు. ఇక్కడ మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న మా ఎస్సీ దళితుడిని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాడు. అక్కడ మా జగనన్నని, ఇక్కడ మా రామకృష్ణారెడ్డి అన్నని గెలిపించుకునే బాధ్యత మాది, మా ఎస్సీలది.